మా పిల్లలు కూడా తినిపిస్తాను చూడండి. చిన్నపిల్లలు మా పిల్లలు తిన్నప్పుడే మీకు తినిపించేది మేము. వాళ్ళకి వెలుగోడు కవాబను ప్రత్యేకమైనది. 53 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం అంతే. ఒకరి మిత్రం కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కవర్ ఎటువంటి పాపాయం లేదు. పాలు, చక్కెర, రవ్వ. రవ్వ ఎందుకు కలుపుతారు ఈ మధ్య? అది కూడా ఫస్ట్ నుంచి కలపడం లేదు. ఈ పాలు రేటు పెరగడం వల్ల వాళ్ళ రేటు గిట్టాక రైతుగా రవ్వ కలుపుతారు. మా ఆత్మసాక్షి చెప్తున్నాను. వ్యాపారం వచ్చి హిందూ ముస్లిం ఒకే పై లాగా ఉంటాం. వచ్చి మీరు చెక్ చేసుకోండి. మా ఇంటిలో వచ్చి మీ ముందునే కవర్ చేస్తాము. దానిలో ఏం వేస్తున్నాము ఏమో మిస్సులేదు. ఒక మనిషికి పట్టి నెక్ పెట్టి మీరు ఇది చేస్తే మనిషి టెన్షన్ అవుతాడు. పెద్ద పెద్ద బ్రేక్ పట్టాలని నేను ఈ కబాబ్ను చిన్నప్పటి నుంచి తింటున్నా. మా నాన్న ఎప్పుడు తెస్తానే ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి తెస్తాడు. మాది కూడా ఈ ఊరే, ఈ స్ట్రీటే. మేము కూడా చాలా సార్లు చిన్నప్పటి నుంచి తింటాం. మాకు ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు. ఎలాంటి ప్రాబ్లం లేదు. తప్పుడు ప్రచారం చేసి వీర వాళ్ళను మీరు కడుపు కొట్టకండి. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఒక వ్యక్తి జీవితాన్ని మీరు చేయొద్దు. అంతే అండి, వేరే ఏం లేదు. అన్న కూడా ఉన్నాడు ఇక్కడనే. చాలా మంది పిల్లలు చూడండి.